దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. క్రీస్తునందు ప్రేమైనటువంటి దేవుని బిడ్డలైన మీ అందరికీ మన హోసన్నా గ్రేస్ పరిచర్య తరపున నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాను. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈనాటి ధ్యానం కొరకు బైబిల్లో నుండి ఒక మాట చదవండి. అపోస్తుల కార్యాల గ్రంథం 10వ అధ్యాయం మొదటి వాక్యం. ఇటలీ పటాలమనబడిన పటాలములో శతాధిపతి అయిన కొర్నేలి అను భక్తిపరుడు ఉండెను, కైసరియాలో ఉండెను. దేవునికి స్తోత్రం. ఇక్కడ ఒక వ్యక్తిని గురించి సంభాషణ జరుగుతుంది. ఎవరు ఆ వ్యక్తి అంటే ఆయన పేరు కొర్నేలి. ఈ కొర్నేలి అనే వ్యక్తి ఎవరు అంటే భక్తిపరుడట. దేవునికి స్తోత్రం. 4వ వాక్యంలో రాయబడి ఉంటుంది, నీ ప్రార్థనలు నీ ధర్మ కార్యములు దేవుని సన్నిధికి జ్ఞాపకార్థముగా ఉన్నవి అని. ప్రైజ్ ద లార్డ్. కనుక ప్రియమైన వారలారా, ఇతగాడు ఎవరు అంటే భక్తిపరుడు. భక్తిపరుడు అని చెప్పడానికి ఏవండి, మెల్లో ఒక పెద్ద బోర్డు పెట్టుకోలేదు, నేను భక్తిపరునని. ఇంకేదేదో చేయలేదు. మొత్తం మీద దేవుని దగ్గర నుండి దేవుడు సాక్ష్యం పలుకుతూ చెప్తున్నాడు, వెటలి పటాలమనబడిన పటాలములో శతాధిపతి అయిన ఒక భక్తుడు ఉన్నాడు. కొర్నేలి అని ఒక భక్తుడు ఉన్నాడు. ఆయన ఎవరు అంటే అతడు తన ఇంటి వారితో కూడా దేవుని యందు భయభక్తులు గలవాడై ఉండి ప్రజలకు బహుధర్మము చేయించు ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయువాడు అని అక్కడ రాయబడింది. ఎవరు ఈ భక్తిపరుడు అంటే ఏవండి, ధర్మము చేయువాడు. ఒకటి ధర్మం చేయువాడు, రెండవది కుటుంబం అంతయు ఎల్లప్పుడూ దేవుని సన్నిధిలో కాలాన్ని గడపగలిగిన వారు. ప్రైజ్ ద లార్డ్. కనుక ప్రేమైన వారులారా, ఈరోజు ఈ వాక్యం వింటున్న మన జీవితాల్లో భక్తి పరులుగా మనం పిలువబడటానికి మనం భక్తిగా నివసించగలుగుతున్నామా? భయభక్తుల చేత దేవుని సన్నిధిలో ఎదగలుగుతున్నామా? వినండి, భక్తి ఈరోజు కొంతమంది ఎందుకు చేస్తున్నారంటే ఏదో ఒకటి ఆశించి ఏదో ఒకటి కోరుకొని దాన్ని బట్టి భక్తి చేస్తున్నారు. కానీ భక్తి అనేది ముక్తి కొరకు అన్న సంగతి పూర్ణంగా మర్చిపోయి ఉన్నారు నేటి క్రైస్తవులు. ప్రైజ్ ద లార్డ్. కొంతమంది భక్తి రోగం తగ్గే వారికి, మరికొంతమంది భక్తి అవసరాలు తీరే వారికి, మరికొందరు భక్తి ఏవండి ఇబ్బందుల్లో ఉన్నంత వరకు, మరికొందరి భక్తి సమస్యల నుండి తేరుకునే వారికి, మరికొందరి భక్తి ఏవండి సంతానం కలిగే అంతవరకు, మరికొందరి భక్తి మరొక విధంగా. ఈ విధంగా ప్రతి మనిషి యుక్తిగా చేస్తున్నాడు. కానీ ఏవండి ముక్తి కొరకు భక్తి చేయడంలా ఈ భూలోకమైన వాటి కొరకు ప్రాకులాడుతున్నారు. కానీ పర సంబంధమందున్న దేవుని శక్తి పొందుకోవాలని, నేను భక్తిపరునిగా పిలువబడాలని ఆతురపడటం లేదు, ఆశపడడం లేదు. కనుకనే నేటి క్రైస్తవులుగా పిలువబడుతున్న వాళ్ళు పై రూపానికి భక్తులుగా కనబడుతున్నారు, కానీ అంతరంగమంతా కుళ్ళిపోయింది. అందుకే యేసు ప్రభు అంటారు, మీరు సున్నము కొట్టిన సమాధుల వలె ఉన్నారు అంటారు. ఎందుకంటే సున్నం కొట్టిన సమాధులు పై రూపానికి చాలా నిగనిగలాడుతూ చక్కగా ఉంటాయి, కానీ ఆ సమాధి లోపల అంత కుళ్ళిన అనుభవం ఉంటుంది. ఏవండి, కుళ్ళిపోయిన అనుభవం కలిగి ఉంటుంది ఆ సమాధి. కనుక యేసు ప్రభు కూడా అలానే చెప్తూ అంటాడు, పై రూపానికి భక్తి పరుల్లా కనబడుతున్నారు, కానీ మీ అంతరంగమంతా కుళ్ళిపోయింది. మీ అంతరంగమంతా శాపముతో నింపబడింది. మీ అంతరంగమంతా దరిద్రమైంది. పాపమును చేస్తూ చెడుతనానికి బానిసై దుర్మార్గునిగా పిలువబడుతూ దుష్టత్వము చేత నింపబడి దేవునికి ఆయాసం కలుగు చేస్తున్న వ్యక్తులుగా కనబడుతున్నాం. కనుక దేవుడు అంటున్నాడు, ఇదిగో కొర్నేలి వలె మీరు కూడా భక్తి పరులుగా మారండి. దేవునికి స్తోత్రం.
హల్లెలూయా. కనుక ప్రియమైన వారులారా, ఏ స్థితిలో ఉన్నా, ఎక్కడున్నా, ఏ పరిస్థితిలో ఉన్నా మనము కూడా తుది శ్వాస వరకు నమ్మకంగా, భక్తిగా దేవుని కొరకు బ్రతుకుతూ దేవుని సన్నిధిలో ముందుకు వెళ్ళాలి. కొర్నేలి వలె ఇదిగో దేవుడి దగ్గర నుండి ఒక సాక్ష్యం వినబడుతుంది. కొర్నేలియను ఒక భక్తి కలిగిన వాడు ఉండెను. ఎస్, ఈరోజు ఈ వాక్యం వింటున్న నీవు ఒక భక్తునిగా దేవుని చేత పిలువబడుతున్నావా? ఒక భక్తురాలుగా దేవుని చేత పిలువబడుతున్నావా? లేక దేవునికి విరోధంగా మారుతున్నావా? ఇక నుండైనా దేవుని కోసం బ్రతకడానికి నీవు తీర్మానం చేసుకుని ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా యేసయ్యా, ఎత్తబడిన ప్రతి మాట వించున్న వారి జీవితాల్లో నీరు కట్టి ఫలింప చేయండి. ఇక మీదట ఈ ప్రపంచానికి మేము భక్తుపరులమని మీరు చాటి చెప్పండి నైనా. అట్టి కృప దయచేయండి అయ్యా. ఇంటున్న ప్రతి బిడ్డను, ప్రతి కుటుంబాన్ని పేరు పేరును మీరు ఆశీర్వదించి దీవించమని నజరేయుడైన యేసు నామాన ప్రార్థన అడిగి పొంది ఉన్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్.